నిజానికి ఏపీ పాలిటిక్స్లో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడము, లేకపోతే ఒకవేళ పొరపాటు జరిగితే నిజంగా క్షమాపణలు చెప్పడము అనే కల్చర్ నిజంగా ఉందా? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలాంటి కల్చర్ నిజంగా ఉంటే అది ఎవరి నుంచి మొదలు పెట్టాలి? ప్రొఫెసర్ నుంచి కాదు మొదలు పెట్టాల్సింది. చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి నుంచి మొదలు పెట్టాలి. లడ్డూలో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది అని చెప్పి భక్తుల మనోభావాలన్నీ విలవిల్లాడిపోయేలాగా చేసి ఇప్పుడు కామ్గా అసలు ఏమైంది, కలిసిందా లేదా అని చెప్పి క్లియర్గా చెప్పకుండా వదిలేశారు. అండ్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఏపీలో ఉండే వాలంటీర్ వ్యవస్థ వల్ల 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు అని అన్నారు. అది వాస్తవమా? దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా? కొన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా విచారణ చేశారా? అది ఎంతవరకు నిజము? వాటిని ఏమైనా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారా? క్షమాపణలు అక్కర్లేదు, కనీసం ఉపసంహరణ అయినా ఉందా? ఇలాంటివి చూస్తే అసలు మనకి టైం సరిపోదు. ఇక్కడ కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే తన మాటలను ఉపసంహరించుకోవాలి, ఆయనే క్షమాపణలు చెప్పాలి అని అడగడానికి కనీసం ఏపీలో ఉండే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి నైతికత ఉందా అని చెప్పి కూడా ఖచ్చితంగా అడగాలి.